హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కొరమీను చేపల పులుసు చూపించబోతున్నానండి. కూర ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదండి. కొరమీను రుచి గురించి మనందరికీ తెలిసిందే. కూర ఎలా వండాలో తెలియని వాళ్ళు జస్ట్ వీడియో చూసి ఫాలో అవ్వండి. ముందుగా చింతపండు నానబెట్టుకున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 టమాటోలు మిక్సీ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీ కోసం మసాలా రెడీ చేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 పావు స్పూన్ మెంతులు, 1 స్పూన్ గసగసాలు, వీటన్నింటిని ప్యాన్లో వేసుకుని డ్రై ఫ్రై చేసుకుని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి కూడా సపరేట్గా పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు బాండి తీసుకుని ఆయిల్ వేసుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకున్నానండి. ఆనియన్స్ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. నేను ముక్కలుగానే కట్ చేశాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులో మన రుచికి సరిపడగా ఉప్పు, అలానే కారం వేసుకోవాలి. కారం కూడా కాస్త వేగనివ్వాలి, పచ్చివాసన పోయే విధంగా. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని రసం చేసి చింతపండు రసం ఇందులో వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. ఇంత పులుసు అంతా కలిసే విధంగా మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారు కదా, చక్కగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకోవాలండి. మరిగిన తర్వాత ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న కొరమీను చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ పులుసు మసాలాల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారంతో చక్కగా మరిగిపోయిందండి. ఈ స్టేజ్లో మనం చేప ముక్కలు ఒక్కొక్కటిగా వదిలినట్టయితే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. దీన్ని ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎక్కువగా కూడా గంట పెట్టి తిప్పకూడదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. ఇప్పుడు చూసారా, చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రీన్ చిల్లీ, అలానే ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రై చేసి, ఆ పౌడర్ని కూడా ఇప్పుడే వేసుకోవాలి. వేసి మళ్ళీ ఇంకొకసారి అడ్జస్ట్ చేసుకోవాలి అంతా కలిసే విధంగా. జస్ట్ అలా కలుపుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా కలిపేయాల్సిన అవసరం ఉండదు. ఒక 5 మినిట్స్ అలా మనం ఉడికించినట్లయితే చూసారా, రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీరని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇప్పుడే యాడ్ చేశానండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా మనం మగ్గనిస్తే సరిపోతుంది. టోటల్గా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. ఉప్పు కారం ఏమన్నా తగ్గినట్లయితే అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా, ముక్క అసలు విడిపోకుండా ఎంత అందంగా ఉందో కదా. అంతే అండి, మన కొరమీను చేపల పులుసు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసి పెట్టినట్లయితే తిన్నవాళ్ళు విజిల్స్ వేస్తారన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. లైక్, షేర్ అండ్ కామెంట్ మర్చిపోకండి.